సరిగ్గా 2 దశాబ్దాల క్రితం పాలమూరు జిల్లాలోని మిడ్జిల్ నుంచి మొదలైన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం దశల వారీగా అత్యున్నత స్థానానికి చేరుకుంది. రాజకీయ వైకుంఠపాళిలో ఎన్నో కుట్రలు అడ్డంకులను దాటుకుని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. జడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి చివరకు తాను అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చెప్పిన మాటలు నిలబెట్టుకుంటూ వాస్తవాలనే ప్రజలకు చెబుతూ నిజమైన ప్రజాపాలకుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రేవంత్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. జడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం వరకు ఎదగడం అన్నది మామూలు విషయం కాదు. ఇది ఎవరికి సాధ్యం కాని చాలా అరుదైన విషయం. ఆ అరుదైన కోవలోకి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన జడ్పీటీసీగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాష్ట్రంలోనే అత్యున్నతమైన సీఎం పీఠాన్ని అధిరోహించి ప్రజా ముఖ్యమంత్రిగా అందరి మన్నలను పొందుతున్నారు. 20 ఏళ్ల కింద జడ్పీటీసీగా పొలిటికల్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి ఇప్పుడు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన పాలన అందిస్తున్నారు ఆయన. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ఆ పదవి ద్వారా ప్రజలకు ఎంతవరకు మేలు చేశామన్నదే ముఖ్యం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సాధ్యమైనంత సంక్షేమాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోట మాట వచ్చిందంటే అది శిలాశాసనమే. కొంతమంది రాజకీయ నాయకుల నోటికొచ్చింది చెప్పడం ఆయనకు తెలియదు. ఆయన ఏం చెప్పినా చేసి చూపిస్తారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. 2006లో పాలమూరు జిల్లాలోని మిడ్జిల్ స్థానం నుంచి జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే తాను ముఖ్యమంత్రిని అవుతానని తన సన్నిహితులతో చెబుతూ వచ్చారట. కానీ అప్పట్లో ఎవరూ నమ్మలేదు. తీరా చూస్తే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయన మాటలను ఇప్పుడు ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఆయన చెప్పారంటే జరిగి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. 2 దశాబ్దాల క్రితం ఓ జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి విజయకేతనం ఎగరవేశారు. 2009 నుంచి 14 వరకు రేవంత్ రెడ్డి వేగంగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమం, ఉమ్మడి రాష్ట్ర విభజన పరిస్థితులు ఆయనకు మరింత కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు కూడా దగ్గరయ్యారు. 2014 తర్వాత టీడీపీకి గడ్డుకాలం ఎదురు కావడంతో నేతలంతా సొంత పార్టీపైనే విమర్శలు చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నాటి కేసీఆర్ సర్కారుపై ఒంటరి పోరాటం చేశారు. తెలంగాణ టీడీపీకి అంతా తానే వ్యవహరించారు. ఒక దశలో జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును స్వయంగా కలిసి పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటికీ ఎప్పుడూ పార్టీని కానీ చంద్రబాబును కానీ ఆయన విమర్శించలేదు. అది రేవంత్ రెడ్డి రాజకీయ విఘ్నతకు నిదర్శనం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు
మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చాలా స్వల్ప సమయంలోనే హైకమాండ్ కు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి అంటే రేవంత్ లాంటి గట్టి వాయిస్ ఉన్న నేత అవసరమని హైకమాండ్ గుర్తించింది. అందుకే ఎన్నికలకు ముందు కీలక సమయంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అప్పటిదాకా హస్తం పార్టీ రేసులో లేదేమోనన్న అనుమానాలను పటాపంచులు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఒక వేవ్ వచ్చింది. ఎన్నికలకు ముందే అది స్పష్టంగా కనిపించింది. హస్తం పార్టీ అధికారంలోకి రాబోతుందని అప్పుడే అర్థమైంది. కేసీఆర్ సొంత జిల్లాలను కాంగ్రెస్ హవా వీచింది. ఇక రేవంత్ రెడ్డి కష్టం ప్రజల ఆశీర్వాదం ఫలించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు అంతా కేక్ వాక్ లా ఉంది. రేవంత్ నాయకత్వంలో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండానే రెపరెపలాడుతుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అటు లోక్సభ ఇటు రాజ్యసభ స్థానాల్లో హస్తం జెండా రెపరెపలాడింది. 12 ఎంపీ స్థానాల్లో హస్తం పార్టీ విజయకేతనం ఎగరవేసింది అంటే అది ఖచ్చితంగా రేవంత్ పాలనకు ప్రజల నుంచి లభించిన మద్దతే అని చెప్పవచ్చు. ఇక సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరుగులేని ఫలితాలను సాధించింది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది అంటే దానికి కారణం ప్రజాపాలనే. ఎందుకంటే ఆ స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సుతో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రతిరోజు 40 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. 45 లక్షల కుటుంబాలకు ఈ లబ్ధి చేకూరుతుంది. 3 నెలలకు ఒకసారి ఈ సబ్సిడీని ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. నెలకు 2,500 1.1 కోట్ల మంది మహిళలకు దశల వారీగా అమలు మొదలైంది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రైతులకు పెద్దపీట వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా రికార్డు స్థాయిలో రేవంత్ సర్కార్ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంతేకాకుండా తాజాగా మరోసారి అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా వేశారు సీఎం రేవంత్. అలాగే 2 లక్షల రుణమాఫీ 40.6 లక్షల మంది రైతులకు పూర్తయింది. వారికి 500 బోనస్ అందిస్తున్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ను 1.1 కోట్ల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు అందిస్తున్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అందుతున్నాయి. ఇక తొలి విడతగా 4.5 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతుంది. ఇక
యువ వికాసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా జోరందుకుంది. ఇప్పటి వరకు 60,000కు పైగా పోస్టులు భర్తీ చేశారు. టీఎస్పీఎస్సీని రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేశారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఎలాంటి లీకులు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయి. చెప్పినట్లుగానే పెన్షన్లను రేవంత్ పెంచారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రేవంత్ పాలనలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ 1.5 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజల ఫ్యూచర్లో వరద నుంచి ఇబ్బందులు పడకుండా ఈ ప్రణాళిక జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ ద్వారా మహేశ్వరంలో AI, ఫార్మా, IT ఇలా పలు రంగాల్లో లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోనే మొదటిసారి సమగ్ర సర్వే పూర్తి చేసింది రేవంత్ సర్కార్. BC, SC, ST వర్గాలతో పాటు SC వర్గీకరణను పూర్తి చేసింది. SC వర్గీకరణను చేసే సామాజిక తెలంగాణను మాటల్లో కాదు చేతల్లో సాధ్యం చేశారు రేవంత్ రెడ్డి. ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ముఖ్యంగా హైడ్రాతో హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై పంజా విసురుతూ ప్రజల నుంచి మన్నలను పొందుతున్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తుంది. ఒకప్పుడు గడిల పాలన చూసిన తెలంగాణ నేడు ప్రజాపాలన చూసి మురిసిపోతుంది. ప్రజలంతా సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. 20 ఏళ్ల క్రితం జడ్పీటీసీగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు ఆయన భవిష్యత్తును ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆయన మాత్రం మొదటి నుంచి ఓ లక్ష్యంతో పనిచేశారు. తన గోల్ సీఎం పీఠమే అని చెబుతూ వచ్చారు. తన కలను సాకారం చేసుకున్నారు. ఈ 2 దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలను తనదైన శైలిలో అధిగమించారు. అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. చివరకు తాను అనుకున్నది సాధించారు. ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కలగలిపి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు. ఇక నిజమైన ప్రజా పరిపాలకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 20 ఏళ్ల పొలిటికల్ ఇన్నింగ్స్ ను పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ కు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. మరో 20 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.